అద్భుతమైన పాటలు రాసిన రావాల్సినంత గుర్తింపు రాని రత్నం లాంటి రచయిత శ్రీ జీకే మూర్తి గారు, అంటే గంధం కృష్ణమూర్తి గారు. ఆయన చాలా పాటలు రాసిన మదన కామరాజు కథ చిత్రంలో పిబి శ్రీనివాస్ గారు పాడినటువంటి ఒక భావగీతం మాత్రం అపురూపం, అమోఘం. చౌదవి కా చాంద్ చిత్రం కోసం రవి గారు స్వరకల్పనలో రఫీ గారు పాడినటువంటి ఈ టైటిల్ సాంగ్ మీ అందరికీ తెలిసిందే. అదే వాణికి జీకే మూర్తి గారు అందించిన వాణి కోసం పిబి శ్రీనివాస్ గారి గాత్రంలో ఆ మఖ్మల్ టచ్ కోసం ఈ పాటని ఎన్నిసార్లైనా మనం వినొచ్చు. అంత అభిమానంతో ఈ పాటని పాడడానికి వస్తున్న విజయ్ ప్రకాష్ గారిని మనం అందరం చప్పట్లతో ఆహ్వానిద్దాం. లెట్స్ వెల్కమ్ విజయ్ ప్రకాష్ గారు. నీలి మేఘమాలవో నీలాల తారవో నీ సోయగాలతో మదినే దోచిపోదువో. నీలి మేఘమాలవో నీలాల తారవో నీ సోయగాలతో మదినే దోచిపోదువో. నీలి మేఘమాలవో నీ మోములోన జాబిలి దోబూచులాడనే నీ కురులు తేలిగాలిలో ఉయ్యాలలుగనే నిదురించు వలపు మేల్కొలిపి దాగిపోదువో. నీలి మేఘమాలవో నీ కెంపు పెదవి తీయని కమనీయ కావ్యమే నీ వలపు తనివి తీరని మధురాల రావమే నిలచేవదేల నా పిలుపు ఆలకించవో. నీలి మేఘమాలవో రాధేల జాలియో చలి ఈ మౌన మేలనే రాగాల తేలిపోదమే జాగేల చాలునే రావో యుగాల ప్రేయసి నన్నాదరించవే. चौदवी का चांद हो या आफताब हो जो भी हो तुम खुदा की कसम लाजवाब हो. चौदवी का चांद हो. Thank you. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సూపర్బ్ అసలు. వాట్ ఎ సింగింగ్ అండి. మమ్మల్ని మీరు వేరే లోకానికి తీసుకెళ్ళిపోయారు, ట్రాన్స్ఫర్ చేశారు మమ్మల్ని అందరినీ అక్కడికి. అండ్ థ్యాంక్ యూ నన్ను పొగుడుతూ ఇంత చక్కటి పాట పాడినందుకు. థ్యాంక్స్. సారీ, ఓ మీ ఆవిడ మహతి గురించి పాడారా? మహతి
చాలా అదృష్టవంతురాలు ఇద్దరు. తను పాడుతుంది, ఈయన పాడతారు. అంత టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగున్నప్పుడు పొగుడతారు, లేనప్పుడు ఎలాంటి పాటలు పాడుకుంటారండి ఇద్దరు? వీడు 6 అడుగుల బుల్లెట్టును తను నా కోసం పాడుతుంది. హలో రమ్ అంటే నేను అటు పాడతారా? ఓకే అండి, దట్ వాజ్ ఫెంటాస్టిక్ సింగింగ్ అండ్ ఇట్స్ సో ఎక్సలెంట్ టు సీ దట్ మీరు ఇప్పుడు మీరు ఓపెన్ అప్ అయి పాడేటువంటి సాంగ్స్ అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో కానీ, దేవి గారి మ్యూజిక్ డైరెక్షన్లో కానీ, ఆ వాయిస్కి ఈ వాయిస్ని మీరు ఎంత మాడ్యులేట్ చేసి పాడుతున్నారు అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ విజయ్ ప్రకాష్ గారు. యు ఆర్ అమేజింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.